ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి సమయం దగ్గర పడుతోంది. దీంతో షర్మిల తన కొడుకు పెళ్లి పనిలో బిజీ అయిపోయారు. దీంతో కొద్ది రోజుల పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండనున్నారు ఆమె. ఇప్పటికే ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది. మరి పెళ్లి ఏ రేంజ్లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ పెళ్లి చేసుకున్న చోటే రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం జరగనుంది. మరి ఆ వివాహ వేదిక ఎక్కడుంది? పెళ్లికి ఎవరెవరు రానున్నారు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి యుఎస్లో ఉంటున్నాడు. అక్కడే ప్రియా అట్లూరి అనే అమ్మాయిని ప్రేమించాడు. అమెరికాలో వీరిద్దరూ కలిశారు. వారి స్నేహం కాస్త ప్రేమకు దారితీస్తుంది. అలా విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పారు. దీంతో వీరి ప్రేమ పెళ్లికి ఇటు షర్మిల, అనిల్ దంపతులు, అటు ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. దీంతో జనవరి 18న హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్లో వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియా నిశ్చితార్థ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు తరలివచ్చారు. ఇరువురిని ఆశీర్వదించారు. కాగా ఈ నెల 18న రాజారెడ్డి, అట్లూరి ప్రియా వివాహం జరగనుంది. జోధ్పూర్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో జరగనుంది. ఈ ప్యాలెస్ డెస్టినేషన్ వెడ్డింగ్స్కు చాలా ఫేమస్. ఇక్కడే ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ల పెళ్లి జరిగింది. వీరు మాత్రమే కాదు, చాలామంది ప్రముఖుల వివాహాలు ఇక్కడ జరిగాయి. ఇప్పుడు రాజారెడ్డి వివాహం కూడా అదే ప్యాలెస్లో జరుగుతోంది. దీంతో అక్కడ ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటు పెళ్లి పనులు కూడా చూసుకుంటున్నారు షర్మిల. ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం కావడంతో ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పెళ్లికి కొద్ది రోజులే మిగిలి ఉండటంతో వాటి ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉండడంతో కొన్ని రోజుల పాటు రాజకీయ కార్యకలాపాలకు కాస్త గ్యాప్ ఇవ్వనున్నారు. కొడుకు పెళ్లిని దగ్గరుండి చేసిన తర్వాతే ఆమె మళ్లీ పొలిటికల్గా యాక్టివ్ కానున్నారు. అప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేరని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాజస్థాన్లో పెళ్లి కావడంతో సన్నిహితులు మాత్రమే పెళ్లికి ఇన్వైట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతి కొద్ది మంది సినీ రాజకీయ ప్రముఖులు వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరి పెళ్లికి అటెండ్ కానున్నారు. చూడాలి మరి వీరి పెళ్లి ఇంకెంత గ్రాండ్గా జరుగుతుందో.